డియర్ ఫ్రెండ్స్, ఇది వ్యాగనార్ వెహికల్. ముందు వీడియో ఇంత ముందు మీకు ఆల్రెడీ చూశారు. దీని కంటిన్యూషన్ ఇది. అయితే ఇది 15 years కంప్లీట్ అయిపోయి పెనాల్టీ పీరియడ్లో కూడా 2 years దాటుతుంది. అయితే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మాత్రమే ఫిట్నెస్కి ఎలిజిబుల్ అవుతుంది. ఇవన్నీ ఉంటే ఫిట్నెస్ చేయరు, అందుకోసం చేపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్రంట్ క్రాస్ మెంబర్ మొత్తం రస్ట్ పట్టి డ్యామేజ్ అయింది. మీరు చూడొచ్చు, పాత ఫ్రంట్ క్రాస్ మెంబర్ కొత్తది. ఈ కొత్తది ఈ విధంగా వెల్డ్ చేసేసి ముందల సస్పెన్షన్ మొత్తం ఇంజిన్ బెడ్ దీని మీద కూర్చుంది కాబట్టి దీన్ని పూర్తిగా రెయిన్ఫోర్స్మెంట్ పెంచి కంప్లీట్ గా వెల్డింగ్ చేస్తున్నాం. కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పోర్షన్ కంప్లీట్ చేసినాక ఈ వైపర్ కౌలు, ఇంజిన్ కౌలు, ఫైర్ వాల్, ఈ ఏరియా మొత్తం రస్ట్ పట్టి ఉన్నది. ఈ రస్ట్ ను కూడా మేము టేకప్ చేసి ఈ మొత్తం రెయిన్ఫోర్స్మెంట్ పెంచి వెల్డింగ్ చేస్తున్నాం. ఈ లోపల కూడా మీరు చూడొచ్చు, చాలా ఏరియాలో చాలా ప్లేస్లో ఇది మొత్తం రస్ట్ పట్టి ఉన్నది. కొన్ని ప్లేస్లో 10-12 ఇంచుల వరకు బాడీ మొత్తం మిస్సింగ్ అయిపోయింది. దాన్ని కూడా ఫ్యాబ్రికేషన్ చేసి రెయిన్ఫోర్స్మెంట్ పెంచి వెల్డింగ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా వెల్డింగ్ చేసిన తర్వాతనే వైపర్ మోటార్ లింకేజ్ అసెంబ్లీ, ఈ డాష్ బోర్డు పర్ఫెక్ట్ గా దీని మీద కూర్చుంటది. అప్పటిదాకా దీనికి ప్రాబ్లం ఉంటుంది. అందుకోసమే ఈ జాబ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. ఈ జాబ్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ విధంగా కనబడుతుందో మీరు వీడియోలో ముందు చూడొచ్చు. ఈ విధంగా పూర్తిగా షీట్ మెటల్ ఫ్యాబ్రికేషన్ చేసుకుంటూ వెల్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఈ బాడీ పార్ట్లు మార్కెట్ లో దొరకవు. ఇది మొత్తం సింగిల్ పీస్ బాడీ, ఇంటిగ్రేటెడ్ బాడీ. అందుకోసం ఇప్పుడు రెండే మెథడ్లు మారిస్తే పూర్తిగా బాడీ షెల్ మొత్తం మార్చాలి. అది ఎలాగో అవైలబుల్ ఉండదు, కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వరు. ఈ రెండో మెథడ్ మనం ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ మొత్తం షీట్ మెటల్ తోని వెల్డింగ్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. అదే పని ఇప్పుడు చేస్తున్నాం. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పూర్తిగా మళ్ళీ ఇంకో వీడియోలో ఫినిష్డ్ అయిపోయినాక పెయింటింగ్ కొట్టినాక ఏ విధంగా కనబడుతుంది అనేది మీకు చూపిస్తాను. ఆ వీడియో కూడా మీకు కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేస్తాను. మీరు గుర్తుపట్టినంత చక్కగా ఇది తయారవుతుంది. నేను ఒక సలహాని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు ఇష్టమైన వెహికల్, మీ ఫేవరెట్ వెహికల్స్ని ఈ విధంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పార్కింగ్ లో వదిలేయకుండా ఉండాలి. అలా వదిలేయడం వల్ల డ్యామేజ్ రస్ట్ అనేది బాగా హెవీగా ఉంటుంది. అది ఎందుకు పనికి రాకుండా కొంచెం బియాండ్ ద రిపేర్ కూడా అవ్వచ్చు. అలా ఉండకుండా మీరు మెయింటైన్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.